సింధూరపు వృక్షము దగ్గర మధ్యాహ్న సమయములో చక్కగా అబ్రహాము కూర్చొని లేక మా చెట్టు నీడలో వండుకొని ఉండగా ఏమి జరుగుతూ ఉన్నది? 2వ వచనములో తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు ఆయనకు కనిపించారు. తల ఎత్తి చూడగా అన్న మాటని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, తల ఎత్తి చూడగా అనే ఈ పదం చాలా గొప్ప పదం. మనం తల ఎత్తి చూస్తే మనకి ఎవరు కనబడతారు? గుడిలో ఎవరు కనబడుతున్నారు? ఇంటి వద్ద ఎవరు కనబడతారు? బైబిల్ గ్రంథంలో గమనిస్తే ప్రభు తల ఎత్తి చూడగా జక్కయ్యను చూశాడు. ప్రభు తల ఎత్తి చూడగా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రక్షించిన విధానాన్ని చూశాడు. మరి ప్రభు నీ వైపు తల ఎత్తి చూడగా నీ జీవితంలో ఏమి చూస్తూ ఉన్నాడు? ప్రభు తల ఎత్తి చూడగా అని అనుకుంటే దానికి బదులుగా నీవు తల ఎత్తి చూడగా ఎవరిని నీ జీవితంలో చూస్తూ ఉన్నావు? నీ జీవితంలో తల ఎత్తుకొని బ్రతుకుతూ ఉన్నావా? అది అంటారు కదా పెద్దలు, బ్రతికితే తల ఎత్తుకొని బ్రతకాలరా అంటారు, దించుకొని కాదు.